కేసీఆర్ కిషన్ రెడ్డి ఒక్కటే, అందుకే తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడుతున్నారు. కాళేశ్వర నిబంధనల ప్రకారమే జరిగిందన్న ఈటల, దాన్నే సమర్థించిన కిషన్ రెడ్డి. మోదీ అమిత్ షా మాటలకు భిన్నమైన ఈ ధోరణి దేనికి సంకేతం? ఆ ప్రాజెక్టుపై 2-3 రోజుల్లో అన్ని విషయాలు చెప్తా. అధిష్టానంతో చర్చ మంత్రివర్గ శాఖలపై కాదు, కర్ణాటకలో కులగణనపైనే. కేసీఆర్ కుటుంబానికి కాంగ్రెస్లోకి ప్రవేశం లేదు. ఢిల్లీలో విలేకరులతో ఇష్టాగోష్ఠిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేసీఆర్, కేటీఆర్, కిషన్ రెడ్డిల ఆలోచన ఒకటే తీరుగా ఉందని, అందుకే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ప్రాజెక్టులను వారు అడ్డుకుంటున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం విషయంలో విచారణ కమిషన్ ఈటల ఇచ్చిన వాంగ్మూలం కేసీఆర్ వాదనలకు అనుగుణంగానే ఉందని, దాన్నే కిషన్ రెడ్డి కూడా సమర్థించడంలో ఆంతర్యం ఏంటని సీఎం ప్రశ్నించారు. తాను ఉన్నంత వరకు కేసీఆర్ కుటుంబంలో ఎవరిని కాంగ్రెస్లోకి రానివ్వబోనని స్పష్టం చేశారు. ఢిల్లీకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనాయకుడు రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో మాట్లాడిన అనంతరం హైదరాబాద్కు ప్రయాణమయ్యే ముందు బుధవారం మధ్యాహ్నం తన అధికారిక నివాసంలో విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఢిల్లీలో పార్టీ పెద్దలతో గత 2 రోజులుగా జరిగిన చర్చలు తెలంగాణలో మంత్రుల శాఖల కేటాయింపుపై కాదని, కర్ణాటకలో కులగణన అంశంపై మాత్రమేనని సీఎం స్పష్టం చేశారు. తెలంగాణ కులగణన నమూనాను కర్ణాటకలోనూ అమలు చేయాలని నిర్ణయించినట్టుగా అధిష్టానం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో పాటు తనను పిలిపించి చర్చించిందన్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో కొత్తగా చేరిన వారికి తన వద్ద ఉన్న శాఖలను కేటాయిస్తున్నట్టుగా చెప్పారు. కేసీఆర్ తన మంత్రివర్గంలో 13 మంది అగ్రవర్ణాల వారికి స్థానం కల్పించింది. 40% జనాభా ప్రాతినిధ్యం వహించే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కలిపి కేవలం 3 పదవులు ఇచ్చారు. కానీ మేము ఎస్సీలకు 4 మంత్రి పదవులు, ఒక స్పీకర్ పదవి కేటాయించాం. ఎస్టీలకు మంత్రి పదవి, ఒక డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చాం. రాష్ట్రంలో 29 మంత్రిత్వ శాఖలో ముఖ్య కార్యదర్శుల పదవుల్లో 80% మంది బలహీన వర్గాలకు చెందిన వారే ఉన్నారు. మంత్రివర్గంతో పాటు బ్యూరోక్రసీలను సామాజిక మంత్రి పదవులు బీసీలకు అంటే ఇక 3 అయితే మాయే, రాబోయే ఇంకా మిగిలిన 3 మాయే. ఇంకోటి అదనంగా ఎవరైనా రాజీనామా చేసి అప్పర్ క్యాస్ట్ వాళ్ళు మా బీసీలకు ఇస్తే 4 మంత్రి పదవులు రావాలి. ఇంకా మాకు 4 బాకీ ఉన్నారు, ముఖ్యమైన ఉన్నాయి. ఇంక ఇప్పుడు 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.